కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ వార్డు అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,911 సర్పంచ్ స్థానాలు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆదిలాబాద్ లో కౌంటింగ్ ఎలా ఉందో మా ప్రతినిధి సారంగపాణి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. కొన్ని మండలాల్లో మినహా మిగతా అన్ని చోట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కౌంటింగ్ కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఉంటే అవి కౌంట్ చేయడం, ఆ తర్వాత ఎవరైతే వార్డు సభ్యులు ఉన్నారో వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సర్పంచ్కి సంబంధించిన ఎవరైతే గెలిచారో వారికి సంబంధించిన ఓట్లను సర్పంచ్లకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు కొమరంభీం జిల్లాలోని సుష్మీర్లో బీఆర్ఎస్కు సంబంధించిన మద్దతుదారు తొర్రం చంద్రకళ 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. సారంగపూర్ మండలంలో సైతం గ్రామానికి సంబంధించిన బీజేపీ మద్దతుదారు గెలిచి లింగాపూర్ తండాకు సంబంధించి రాథోడ్ ప్రతాప్ విజయం సాధించారు. దీంతోపాటు ఇప్పటికే ఏదైతే ఇనాన్మాసుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే ఏకగ్రీవమై విజయడంకం ఉంచారు. కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఈ మొదటి విడతలో కాంగ్రెస్కి సంబంధించిన మద్దతుదారులే ఎక్కువగా విజయం సాధించారు. దానికి సంబంధించి లెక్కలు సైతం లెక్కకు సంబంధించిన వాళ్ళు సైతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కౌంటింగ్ సంబంధించి ఆ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మావల జీపీకి సంబంధించిన కొన్ని వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ఇప్పటికే పూర్తయింది. సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు ఏవైతున్నాయో అవి ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించనున్నారు. వార్డులకు సంబంధించిన వాళ్ళు సైతం ఇప్పటికీ ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలకు సంబంధించినవి సైతం వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ మనకు అందుబాటు సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది కౌంటింగ్ జిల్లా వ్యాప్తంగా? ఈరోజు మొత్తము మనకు 83.4% పోల్ అయింది. 1 o'clock కల్లా అన్ని చోట్ల పోలింగ్ కంప్లీట్ అయ్యి మొత్తం జిల్లా వ్యాప్తంగా 2 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. అయితే దీంట్లో 2 o'clock కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈ కౌంటింగ్ అనేది అన్ని కేంద్రాల్లో కూడా ప్రారంభమైంది. అంటే రాగల 4 hours చిన్న పంచాయతీలకు రిజల్ట్స్ రాబోతున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ప్రారంభమైంది. మొదట ఇనిషియల్ కౌంటింగ్ అనేది చేస్తారు. అంటే వార్డు మెంబర్కు సర్పంచ్కు వేరు చేయడం జరుగుతుంది. తర్వాత వార్డు మెంబర్ల రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. తర్వాత వార్డు మెంబర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ అనేది చేసి ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఉప సర్పంచ్ ఎన్నిక అనేది టేకప్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ప్రస్తుతం కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించి అయిపోయిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. ఆ తర్వాత వార్డు సభ్యులందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ అంతా సాయంత్రం లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. చిన్న పంచాయతీలో, అది పెద్ద పంచాయతీలో అయితే రాత్రి వరకు ఈ సమయం ఉండే అవకాశం ఉంది. రాత్రి వరకు ఉప సర్పంచులు మొత్తం క్లియర్గా ఫలితాలు వెల్లడే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఓవర్ టు యు ప్రియా.